పొద్దున లేస్తే కోవా బన్ను ముచ్చట్లే ఏ ఛానల్లో చూసినా దాంట్లో విషం ఉన్నదని, శుభ్రత లేదని, బూజు పట్టినాయని, మోసమని, ఫుడ్ జిహాద్ అని కొందరంటే పాపం వలీని వేరే మతం కాబట్టి తిప్పల పెట్టిందని చాలా మంది అంటున్నారు. ఇక ఇదే ముచ్చట మీద పొట్టు కామెంట్లు, స్టేట్మెంట్లు, ఇంటర్వ్యూలు, చర్చోపచర్చలు టీవీలల్లో, యూట్యూబ్లలో నడిచినాయి, ఇంకా నడుస్తున్నాయి. అటుపక్కట్టుంటే ఇగో ఇట్లాంటి వీడియోలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. అది తప్పైతే మరి ఇదేంది? ఈ పోహా అటుకుల ప్యాకెట్లల్లో శుభ్రత ఏ పాట వెళ్ళిపోతున్నది? వాటిని ఎట్లా తయారు చేస్తున్నారో చూడుండ్రి. మరి దీని మీద ఎవరు అడగరు ఎందుకు? ఈ ప్యాకెట్లు తయారు చేసే కాడికి గొట్టాలు పట్టుకొని ఎందుకు ఓరు జర్నలిస్టులు లోపలికి రాకుండా ఆపుతున్నారా, లేక జేబులు నింపితే నోరు మూసుకొని వెనకకే వస్తున్నారా? అదిగాక మన మతం వాళ్ళు ఏం చేసినా ఓకే కానీ వేరే మతం వాళ్ళు బతుకు తెరువు కోసం బజారు మీద బండి పెట్టుకొని అమ్మితే ఊకోవద్దనే కాన్సెప్ట్ ఏమైనా ఉన్నదా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొందరు మతం రొచ్చుల మునిగిదేలినోళ్ళు అది ఏ మతమైనా కానీ వాళ్లకు వాళ్ళ మతం వల్ల చెమట తినిలా కలిసినా పర్వాలేదు, వాళ్ళ మతం రక్తం కలిసినా పర్వాలేదు, వాళ్ళ కులపోలు పెట్టే తిండి కుళ్ళిపోయినా పర్వాలేదు అన్నట్టు తయారవుతున్నారు మనుషులు. హరే ఆకలికి కులం మతం ఏందిరా బాబు? దమ్ముంటే దేశంలో కల్తీ జరుగుతున్న తిండి మీద పోరాటం చేయుండ్రి. అది కులం మతం అనే తేడా లేకుండా కొట్లాడుండ్రి. ఈ దేశంలో పుట్టిన అన్ని మతాల బిడ్డల ఆరోగ్యాలు కాపాడుండ్రి. అంతేగాని లేనిపోని రచ్చ చేయకుండా బాబాని కోరుతున్నారు ఈ ప్యాకింగులు, ఫాస్ట్ ఫుడ్లు, పాలకోవాలతోని పరిశాన్ అవుతున్న జనాలు. తానోటి తలిస్తే దైవం ఇంకోటి ఇచ్చింది అన్నట్టు మోడీ సార్ ఒకటి కోరుకుంటే దేశంలో చదువుకున్నోళ్ళు ఇంకో తీరు చేస్తున్నారట. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు నడుస్తున్నది. దాంట్లో మోడీ సార్ మాట్లాడుకుంటా ఏఐని మనం శాసించాలే కానీ ఏఐ మనల్ని నడిపించొద్దు అన్నట్టు మాట్లాడిండు. మరి అది చెవున పెట్టలేదో ఏమో కానీ ఒగిసొంటి ఏఐ గాలి మోటార్ను తయారు చేసిండ్రు. ఎట్లున్నది? మస్తున్నది కదా. ఏఐ అంటే దానికి అదే తక్లీఫ్ ఎక్కడున్నదో గుర్తుపడుతుంది. అట్లా గుర్తుపట్టిన ప్రాబ్లంను దానికి అదే సాల్వ్ చేస్తుంది. అసొంటిదేనట ఈ ఏఐ విమానము. దేహే థర్మాకోల్ షీట్లతోని రబ్బర్లు వేసి స్టిక్కర్లు అతికిచ్చి బంకర్ రుద్ది ఉన్న ఈ విమానము ఏఐ ఎట్లయితుంది అని అంటారా? కానీ ఏఐ సమ్మిట్లు ఇగో మేము ఇది తయారు చేసినాం అన్నట్టు పెట్టిండ్రు. ఇక దీన్ని చూసిన వాళ్ళు ముక్కు మీదనే కాదు మూతు మీద కూడా వేసుకున్నారు. ఒరే బడి పిల్లలన్నా బందోబస్తు తయారు చేస్తారు, సైన్స్ ఫర్ ఎగ్జిబిషన్లలో మంచిగా ఉంటాయి, గసంటే దీన్ని ఏఐ సమ్మిట్ల పెట్టుడేంద్రా అన్నట్టు తిడుతున్నారట. ఆ ముచ్చట అటుంచితే అదే ఏఐ సమ్మిట్లు ఉన్న విమానం బొమ్మను పట్టుకొని గిర్ర తిప్పుకుంటే దాన్ని తెచ్చిన వాళ్ళని అక్కడ పెట్టేదానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళను ఎడ్డిచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు. ఓరి మీ దుంపల్దేగా మీరెక్కడ దొరికారా బాబు అన్నట్టు చేసిండ్రు. మరి లేకుంటేంది? బయట దేశపోళ్ళు మన దేశం పనితనం చూసి నవ్వరా? ఈ విమానం తెచ్చినోనికి ఏం ప్రాబ్లం ఉండదు. భారతదేశం పేరు చెప్పి నవ్వుకుంటారు బయట దేశాలల్లా. మన తెలివితేటలు ఎట్లున్నాయో చెప్పుకుంటే నవ్వుతారు. ఏం ఆఫీసర్లో ఏం పని చేస్తున్నారో కానీ పరువు తీస్తున్నారు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు దేశం పబ్లిక్.